సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీసీ వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో మనమైతే ఫైనల్ గా తిరుపతి నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో మన ఫ్రెండ్స్ అందరం కలిసేసి అయితే ట్రిప్ అయితే అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 750 కిలోమీటర్స్ అయితే రాబోతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి అయితే నెల్లూరు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. నేనైతే నా ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న స్టోరీ అయితే వేస్తాను. ఇఫ్ సమ్మర్ ఈస్ ఫ్రమ్ నెల్లూరు వచ్చి కలవచ్చాను. సో ప్రతి చోట ఒక్కొక్క చోట ఛార్జింగ్ స్టేషన్ దగ్గర అయితే ఎలాగో ఈవీ కదా, మనం ఎలాగో ఆగాల్సి వస్తుంది. సో అక్కడైతే మీటప్ లాంటిది ఒక చిన్న మీటప్ అయితే పెడదాం అనుకుంటున్నాం. జస్ట్ ఏదో పెద్ద మీటప్ లాగా హై ఫండ్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి. సో యా, క్లీన్ షేవ్ చేసాను గైస్. కొంచెం వచ్చే మొలకలు, నా పొలంలో మొలకలు వచ్చాయి. ఇన్ని రోజులు బాగా షేవింగ్ ఫుల్ చేస్తున్నాను కాబట్టి నాకే వీడియో తీసుకోబుద్ధి కాలేదు. ఇప్పుడు తీసుకుంటున్నా. అండ్ మనమైతే ఆల్మోస్ట్ ఒక 30-35 కిలోమీటర్స్ అయితే తోలేసాము. చలో లెట్స్ గో. మనం కార్ లో మాట్లాడుకుందాం. మనమైతే తినడానికి అయితే ఇప్పుడు నెల్లూరులో ఒక చిన్న స్టాప్ అయితే వేసుకున్నాం అనమాట. మన బ్యూటిఫుల్ హ్యారియర్ అయితే వెనకాల భలే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. లైక్ లిటరలీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మన కారు. నా 2-3 ఫోటోలు కూడా తీసుకుంటున్నా. సో ఎప్పుడన్నా నేను ఏ వెహికల్ లో పోయినా కారు బైక్ ఫోటో తీసుకోవడం అలవాటు అనమాట. ఐ లవ్ మై వెహికల్స్. సో యా, వీడికి ఎక్కువ ఆకలి అయిపోయేసి ఇచ్చిన ఆనియన్ తింటున్నాడు. ఎరా, నేను నైట్ నుంచి ఏం తినకపోతే ఉల్లిపాయలు తింటారా? ఏదో తినాలి కదా. ఎలా ఉన్నాడు చూడండి. బెస్ట్ చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నాడు. సూపర్. మనోడు కూడా వచ్చేసాడు. గౌతమ్ వాట్సాప్ బాయ్. కార్ వేసుకొచ్చాడు. కొత్త మోడిఫికేషన్ చేపించినట్టున్నాడు. పర్లేదు. అయితే కార్ లో అయితే ఎగ్జాస్ట్ పెట్టించాడు. ఇది డీజిల్ బట్ అయినా కూడా ఎగ్జాస్ట్ అయితే సౌండ్ వస్తుంది. ఒకసారి చూద్దాం ఉండండి. డీజిల్ లో ఎగ్జాస్ట్ పెట్టిన ఫస్ట్ వ్యక్తి నువ్వేరా? అవును. ఇంటీరియర్ అంతా సేమే కదా లాస్ట్ టైం లాగా. అంతేనా మ్యాక్స్? అంతే. సో గైస్, ఇదే మనోడు కార్ అనమాట. సారీ ది థార్. బాగా అయితే మాడిఫై చేయించాడు. లైక్ సీరియస్ గా లాస్ట్ టైంకి ఇప్పటికీ డిఫరెన్సెస్ ఏమేమి కనిపించా నేను చెప్తాను. సో వెనకాల అయితే మార్చేసాడు అనమాట మొత్తంగా. ఫస్ట్ వచ్చేసి స్టేజ్ 2 ట్యూన్ చేయించిన తర్వాత ఎగ్జాస్ట్ అయితే పెట్టించాడు. ఇందాక ఎగ్జాస్ట్ నోట్ వినిపించాను కదా. దాని తర్వాత నెంబర్ ప్లేట్ కూడా ఇక్కడ చూడండి స్టైల్గా అయితే కనిపిస్తుంది. లైక్ టైర్ దగ్గర పెట్టడం వల్ల. అండ్ ఆల్మోస్ట్ అంతే ఐరన్ మ్యాన్ సస్పెన్షన్స్ ఉన్నాయి దీనికి. ది క్రేజియస్ట్ సస్పెన్షన్స్ వాట్ యూ కెన్ గెట్ ఫర్ ఎ థార్. సో యా, అండ్ ఇంకా లిఫ్టింగ్ కూడా ముందు ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఐఎమ్ నాట్ షూర్ లిఫ్ట్ అయినా తగ్గించాడేమో అనేది. ఇంతకుముందు ఇంకా ఎక్కువ రేజ్ ఉంది కారు. మన బుజ్జి హ్యారియర్ వెనకాల తార్ ఉందన్నమాట. కొంచెం అయితే ఒక చిన్న ఫోటో అయితే తీసుకుందాము. దాని తర్వాత మళ్ళీ లెట్స్ గో టు వైజాగ్. చలో. సో ఇది మోటో బ్లాగ్ కాదు కాబట్టి నాకు తెలిసినంత వరకు మనం అయితే చాలా ఫాస్ట్ గా కవర్ చేస్తున్నాం. అదే మోటో బ్లాగ్ అయితే ఏందనుకోండి, ఇది 3-4 బ్లాగులు పట్టేది వైజాగ్ వెళ్ళడానికి. చలో మరి. ఓకే, నైస్ టు మీట్ యూ. మళ్ళా కలుద్దాం. టాటా బై. చెప్పింది. సో గైస్, పెద్ద మిస్టేక్ అయిపోయింది గైస్. దీన్ని పెట్టుకుంటా చేశారా? సో గైస్, అక్కడ మనకైతే బస్ ఛార్జింగ్ పెట్టుకున్నారన్నమాట. సో గైస్, అక్కడ మనకైతే బస్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నారనమాట 120 కిలోవాట్స్ ది. సో అందుకని మనమైతే ఇక్కడ ఇందాక 60 కిలోవాట్స్ అయితే ఖాళీగానే ఉందన్నమాట. సో దానికైతే పెట్టేద్దాం వెళ్ళేసి. అరే ఏం కార్ వివైడి కదా? వివైడి 60 ఉంది కదా. అప్పుడప్పుడు అదే నాకు అప్పుడప్పుడు చూసా స్పోర్ట్స్ కార్ వచ్చేసి అనుకుంటున్నాను. నేను కూడా ఏదో సూపర్ కార్ లా ఉంది. మంచి కార్ ఏదో వచ్చింది అనుకుంటా. ఇది కూడా డివియా? కియా అదే కొత్త వర్షన్, కొత్తగా లాంచ్ అయింది. ఇంత సెక్సీ ఉంది అందరూ. కియా గుద్ద బాగాలుంది. గైస్, మన కార్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసాం అనమాట. అండ్ ఇక్కడ ఏదో లుంగి మామ అని ఇక్కడ ఉందన్నమాట. ఏదో లుంగి మామ అంట. వీళ్ళందరూ పోవాలంటున్నారు. పోయి చూద్దాం ఏందో లుంగి మామ. ఐస్ క్రీమ్ షాప్ అనుకుంటా అది. మరి అది ఐస్ క్రీమ్ షాపేరా? ఫలూడా కావాలా? ఫలూడా గైస్, ఇక్కడ మీమ్స్ చూడండి గైస్, క్రేజీ ఉంది. ఫుల్ మీమ్స్. సో గైస్, మనమైతే అక్కడికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి వచ్చాం కదా. ఈ లోపు వీళ్ళు వచ్చేసి 75% ఎక్కిందనమాట. అంటే లైక్ ఇంకా వీళ్ళకైతే చాలా సేపే పడుతుంది. అండ్ మన కార్ వచ్చేసి జస్ట్ 10% ఎక్కిందనమాట. 10% కి మనకైతే 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ దిస్ ఛార్జర్, పర్టికులర్ ఛార్జర్ వచ్చేసి. అండ్ బయట కూడా చీప్ ఉంటుంది, బట్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఏం చేస్తాం అంటే మళ్ళీ వెళ్ళి అక్కడికే పెట్టేస్తాం అనమాట. 60 కిలోవాట్ దగ్గర ఎక్కినంతసేపు ఎక్కనివ్వండి. దాంతో మళ్ళీ తీసిన తర్వాత ఇక్కడ పెట్టుకుందాం మనము. ఈ లోపు ఇక్కడ ఒక మాల్ అయితే ఉందన్నమాట. ఈ మాల్లోకి అయితే వెళ్దాము. లైక్ ఏముందో లోపల కూడా చూద్దాం. చలో మరి. రారా కార్తిక్. వాట్సాప్ గైస్. సో ఇంకా పోతున్నాం.
మనకైతే ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 8 hours అయితే జర్నీ ఉందన్నమాట. సో ఎందుకు ఇంత డిలే జరిగింది అనేది మనం మళ్ళీ తర్వాత చర్చించుకుందాం. చాలా వరకు అయితే మనకి లేట్ అవుతుంది, బట్ పర్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అనక లైట్లు వేసుకుంటారా? ఎస్, చెప్పండి, చెప్పరా. చాటింగ్ లో బిజీ. ఏం చెప్పాలి చెప్పరా? చాటింగ్ ఫుల్ బిజీ. ఏం చెప్పొద్దు. సో గైస్, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:05 అన్నమాట. సో మనం అయితే ఇప్పుడు కార్ ని మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టేసాము. దెయ్యాలు దెబ్బేసుకునే టైంలో ఏంది గైస్ మాకు ఇది? చెప్పు మళ్ళీ చెప్పు గైస్, దెయ్యాలు దెబ్బేసుకునే టైంలో ఛార్జింగ్ పెట్టిస్తున్నాడు గైస్ మాకు. సో గైస్, టు బి వెరీ ఫ్రాంక్, యు నో, ఈవీ ఇస్ రియలీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవింగ్ ది కాస్ట్, బట్ స్టిల్ ఈ టైం సేవింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా హెడేక్ అన్నమాట. లైక్ ప్రతి ఒక్క 400, మాకు అసలు రావట్లేదు మైలేజ్, అది 300 kilometers ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుందంటే లాంగ్ ట్రిప్ కొట్టేటప్పుడు మనం తోలేది తక్కువ, లైక్ ఛార్జింగ్ పెట్టేది ఎక్కువ ఉంటుంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కూడా నాకు తెలిసినంత వరకు 300 కి మించి అంత ఫాస్ట్ గా ఎవరు తోలరు అనమాట. గ్యాప్ అనేది తీసుకుంటారు కదా, బట్ స్టిల్ అయినా కూడా మేబీ రేంజ్ కొంచెం ఇంకా బెటర్ ఉంటే భలే ఉండేది. 600 ఉన్నా బాగుండేదేమో మేబీ. సో యా, మనకైతే ఇంకొక 1.5 hour అయితే ఉందన్నమాట లైక్ ఛార్జింగ్ ఎక్కేదానికి. అప్పుడు వీళ్ళు ఏమని చేస్తారంటే ఓటీటీలు పెట్టుకొని సినిమాలు చూస్తామని చెప్తున్నారు అనమాట. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఏమంటారు ఛార్జింగ్ స్పాట్. చాలా మనకి ఫాస్ట్ థర్డా ఎక్కడ ఒకటి, ఇందాకది ఒకటి, ఇప్పుడు మూడోది. ఇందాక 60 లెక్క 90% ఛార్జింగ్. ఓరే అట్లా కాదురా, ఛార్జింగ్ పెట్టి ఇనిషియేట్ చేసింది. ఏమన్నా హుక్ స్టెప్ ఎయిరా రాహుల్, హుక్ స్టెప్ ఎయిరా. ఎవరున్నారు ఆడ దగ్గర? క్లాప్స్ కొట్టిస్తా. హుక్ స్టెప్ ఎయిరా. సో గైస్, వీడు వచ్చేసి చూడండి, దుప్పట్లు బెడ్షీట్లు అన్ని తీసుకుని కార్లో పడుకుంటాడంటే ఇప్పుడు పడకేస్తాడు అంటున్నాడు. ఎట్రా తీసుకోరా నీ దుప్పటి? చిన్నపిల్లాడిని పోయా తీసుకో దుప్పటి. చిన్నపిల్లాడిని ఎందుకు? మీరు పెద్దవాళ్ళు. రే నీకు 100 సార్లు చెప్పినాను రా, దాన్ని తీసేసి చేయండి రా అని. చూడు, కాదు 100 సార్లు చెప్పుంటా దాన్ని అట్లా చేయొద్దండి రా అని. వీడిని చూడండి గైస్, వీడిని రాత్రి పూట దుప్పట్లు తెప్పించుకునేది. దాని తర్వాత వీడు ఏమేమి వీడియోలు చూస్తున్నాడు, మేమైతే ఇక్కడి నుంచి చూస్తున్నాం అనమాట. వీడి రీల్ సెక్షన్ మెల్లగా రెక్కలు లైట్ ఫ్లాష్ లైట్ పడింది, అందుకే ఒక నిమిషం ఫ్లాష్ లైట్. గైస్, ఫ్లాష్ లైట్ ఆపేసాం ఇప్పుడు. ఇప్పుడే బడ్స్ కనెక్ట్ చేసుకున్నాడు. మనోడితో వస్తే ఇదే గైస్, ఆడ పడితే ఆడ ఎక్సర్సైజులు చేయడాలు, ఆడ పడితే ఆడ ఆడుకోవడాలు. గైస్, ఫైనలీ వీఆర్ ఇన్ వైజాగ్. ప్రదీప్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. అనయ్య నమస్తే. అనయ్య అన్నా క్లాస్ అన్నా. నైస్ టు మీట్ యు అనయ్య. సూపర్ అనయ్య. నైస్ టు మీట్ యు అగైన్. టిక్కీ దిద్దాం నానియా.